బీజేపీలోకి ఎన్టీఆర్ బీజేపీలోకి చేరారా? తాజాగా మోదీ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్‌ని కలవడానికి కారణం అదే అయ్యుంటుందా? ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎలాగైనా సరే వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఎంత చక్కగా అయితే చెప్పుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో అని అందరూ కూడా చాలా సరదాగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వదిలి బీజేపీలో చేరడం అంటే అది పూర్తిగా ఒక ప్రచారం మాత్రమే. ఎన్టీఆర్ రాజకీయ పార్టీకి సంబంధించి ఏ పార్టీలో ఉండరు. అంతేగాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకో, బీజేపీలోకో వెళ్ళాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. ప్రస్తుతం సినిమాల్లోనే ఆయన ఎంతో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా సరే రాజకీయంగా ఆయన ముందుకు రావాలని చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన విషయం తెలుసుకొని అంతా కూడా చాలా షాక్‌లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మంచిగా విజయం సాధించాలని అయితే అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు త్వరగానే వీటికి మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి వెళ్లారు అన్న మాట పూర్తిగా అవాస్తవం. ఇందులో ఎలాంటి నిజం దాగి లేదు అనేది తెలుస్తోంది. కాబట్టే ఈ విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఉంటున్నారా? తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఎళ్లి ఏం చేయబోతున్నారు? కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోకి వెళ్లారు అన్న మాట నిజం కాదు అనేది మాత్రం ఇప్పుడు తెలుస్తోంది. కాబట్టి